హే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సదర్న్ షెఫ్. ఇవాళ నేను చాలా క్విక్గా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడుతుంది అండ్ ఎటువంటి పప్పు బాయిల్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ ఉండదు. ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు తినే శనగపప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 పచ్చిమిరపకాయ, 4 ముక్కల అల్లం అండ్ 3 టమాటోలు రఫ్లీ చాప్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినన్ని ఉప్పు వేసుకుందామండి అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీరు ఎక్కువ తక్కువ ఎంత కావాలో అంత వేసుకోండి. 2 టీ స్పూన్స్ కారం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 3 లవంగాలు, 1 పట్ట, కొద్దిగా సోంపు వేసేసుకోవాలి. వాటర్ లేకుండా నేను ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. చూసారా, ఫైన్గా పేస్ట్ ఉంది. ఇన్ కేస్ ఇందులో ఏదైనా కొబ్బరి ముక్క మెదక్కుండా ఉంటే దాన్ని తీసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ ఇంగువ వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొద్దిగా రఫ్లీ చాప్ చేసి ఇలాగా జూలియట్స్ లాగా వేసేసుకోవాలండి. దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్స్ని ఎక్కువ కుక్ చేయాల్సిన పని లేదు. ఆ ఆనియన్స్ క్రంచ్ తగిలితేనే ఈ సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఏదైతే పేస్ట్ ఉందో అది మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ని సిమ్ చేసేసుకోండి. ఇది త్వరగా అడుగంటుతుంది తినే శనగపప్పు కాబట్టి. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని 2 టీ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ అండి. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఈ రెసిపీ వీడియోని తప్పకుండా చేస్తాను. ఈ సాంబార్ పౌడర్ వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మిక్సీ జార్ ఉందో అందులోనే కొద్దిగా వాటర్ కలిపి దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. దాని తర్వాత మనము హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటాం. ఈ హాట్ వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆ కుకింగ్ ప్రాసెస్ని తొందరగా అయిపోవడానికి. మనం ఇన్స్టెంట్ సాంబార్ అన్నాం కదా, తొందరగా అవ్వాలంటే హాట్ వాటర్ వేస్తే ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది బ్రేక్ అవ్వదండి. సో అలాగే ఉంటుందన్నమాట. ఫాస్ట్గా సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు హై ఫ్లేమ్లో దీన్ని ఒక 1 to 2 బాయిల్స్ వచ్చేంత వరకు అలాగే హై ఫ్లేమ్లో పెట్టండి. మిక్స్ చేస్తూ ఉండండి అడుగు పట్టకుండా. నేను కొత్తిమీరని ఎప్పుడు కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కింద టిష్యూ పేపర్ వేసి పెడతానండి ఫ్రిడ్జ్లో. చాలా రోజుల వరకు అది ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్. ఈ స్టేజ్లో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి. మనం మసాలాలో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో మీరు సిమ్ చేసేసుకోండి స్టవ్ని. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దీన్ని బాగా బాయిల్ అవ్వాలి. అంతే అండి, బాయిల్ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ స్టేజ్లో మీకు ఒకవేళ థిక్గా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది. అంతే అండి, దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీ అండ్ ఇన్స్టెంట్ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్.